ఛానల్ మరొకసారి మీ ముందుకు మరొక కొత్త టాపిక్ తో వస్తున్నాం. ఇప్పుడు మన దగ్గరలో ఉన్నటువంటి టాస్క్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. అసలు ఎగ్జామ్స్ క్లాసెస్ జరగలేదు, ప్రత్యేక తరగతులకు వెళ్ళలేదు, మరి ఏ విధంగా ఎగ్జామ్స్ రాయాలి అని బాధపడుతున్నావా? అలాంటి వారి కోసమే ఈ వీడియో. అదేవిధంగా పేరెంట్స్ లో కూడా అనేక రకమైనటువంటి సందేహాలు ఉంటాయి. మా అబ్బాయి క్లాస్ వినలేదు, అదేవిధంగా ఎటువంటి నాలెడ్జ్ లేదు, మేము క్లాస్ పంపించలేదు, ఏ విధంగా ఎగ్జామ్స్ రాయించాలి అనే డిప్రెషన్ లో ఉన్నారా? అలాంటి వారి కోసమే చాలా చక్కటి ఈరోజు మనకు ఒక అద్భుతమైనటువంటి మేడం గారిని మనం ఇంట్రడ్యూస్ అవుతున్నాం. వారు ఎవరంటే, ఇంతకుముందు మనకు రెగ్యులర్ గా కాలేజ్ జరుగుతున్నప్పుడు చాలా రకమైనటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో విద్యార్థులందరూ కూడా డిప్రెషన్ కు లోనై అనేక రకమైనటువంటి సూసైడ్లను కూడా మనం చూసాం. వారికి కరెక్ట్ మార్కులు రాలేదని, లేకపోతే వాళ్ళు చదివినటువంటివి ఎగ్జామ్స్ లో రాలేదని, లేకపోతే పేరెంట్స్ యొక్క ప్రెషర్ మైండ్ లో ఉందని చెప్పేసి అనేక రకమైనటువంటి విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో అలాంటివి భవిష్యత్తులో జరగకుండా మన ఇంటర్మీడియట్ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి మేడం గారిని మనం కలుసుకోబోతున్నాం. ఆ మేడం గారి యొక్క ఇంటర్వ్యూ మనం స్టార్టింగ్ లోనే ఇచ్చాం, అది డిస్క్రిప్షన్ ఇస్తాను, అది ఫస్ట్ గా చూడండి. అదేవిధంగా ఈరోజు వీటన్నిటి గురించి, అంటే ఎగ్జామ్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మనం గోల్స్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఇవన్నిటి గురించి కూడా చెప్తాం. కాబట్టి ఈ యొక్క వీడియోను పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వీడియో క్లిక్ చేసినందుకు నమస్కారం మేడం. అయితే మీ యొక్క ప్రీవియస్ వీడియోలో ఆర్ట్ఫుల్నెస్ గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా అటువంటి విషయాలన్నీ కూడా అంటే మా వ్యూవర్స్ అన్ని కూడా అవి చూసి పాటించి, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ సిచ్యువేషన్ లో అంటే స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ కి దగ్గర వస్తున్నాయి, అంటే వాళ్ళు క్లాసెస్ వినలేదు, కానీ ఆ స్ట్రెస్ అంతా కూడా మీద పడిపోయింది. సో అటువంటి స్ట్రెస్ ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, అదేవిధంగా పేరెంట్స్ కు మీరు ఇచ్చేటువంటి సలహాలు, ఇవన్నీ చెప్పే ముందు మా యొక్క వ్యూవర్స్ కు మీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వండి మేడం. సో నా పేరు లలిత, నేను హార్ట్ఫుల్నెస్ ను రిప్రజెంట్ చేస్తాను, గద్వాల్ సెంటర్ కోఆర్డినేటర్. సో మేము లాస్ట్ అంటే బిఫోర్ పాండమిక్ ఈ హెల్ప్ ప్రోగ్రామ్ చేశాం. హెల్ప్ అంటే హార్ట్ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ లైఫ్ పొటెన్షియల్. సో ఇది ఇంటర్ పిల్లల కోసం హెల్ప్ అవుతుంది సో అని చెప్పేసి చేశాం అనమాట. దీనిలో వాళ్ళ గోల్ సెట్ చేసుకోవడము, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డప్ చేసుకోవడము, ఇది ఒక 16 వీక్స్ ప్రోగ్రామ్. సో దీనిలో చేసినప్పుడు ఒక రీసెర్చ్ కూడా కండక్ట్ చేశారనమాట. సో బిఫోర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేప్పుడు మేము ఒక క్వశ్చనర్ ఫిల్ చేయించాము, ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ చేయించాం. సో వాళ్ళ వ్యూస్ లో చాలా చేంజ్ అనిపించింది. సో ఈ ప్రోగ్రామ్ అంటే ఏంటి అన్నదానికి మనము డీటెయిల్ గా ఈవెన్ యూట్యూబ్ లింక్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా వ్యూ చేయొచ్చు. అయితే మేడం ఇప్పుడు మీరు ఇప్పుడు ఆఫ్లైన్ లో చెప్పడం వేరు, ఆన్లైన్ లో చెప్పడం వేరు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క హెల్ప్ ప్రోగ్రామ్ అనేది ఈ యొక్క కమిషనర్ గారి దగ్గరికి పోవడానికి గల రీజన్ ఏంటి మేడం? అంటే చాలా మంది పిల్లల్ని ఆ ఏజ్ టీనేజ్ లో చూస్తూ ఉన్నాం కదా, వాళ్ళకి ఏంటంటే ఏంటి వాళ్ళ గోల్ ఏంటో తెలియట్లేదు. అదొకటి. తర్వాత మీడియా ఎఫెక్ట్ ఉండొచ్చు, ఏదన్నా రీజన్స్ ఉండొచ్చు, ఇంట్లో పేరెంట్స్ ప్రెషర్ ఉండొచ్చు. సో వాళ్ళకి ఏం చేయాలి అన్న ఆలోచన లేదన్నమాట. సో ఒక్కసారిగా 10th నుంచి ఇంటర్కి వచ్చేప్పటికి చాలా ఎక్కువ సిలబస్ అనిపిస్తుంది. స్కూల్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్, కాలేజ్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్. సో అక్కడ చాలా కేరింగ్ ఉంటుంది. స్కూల్ కాలేజ్ లో వచ్చేప్పటికి కేరింగ్ లేదని కాదు, కానీ తెలియదు వాళ్ళకి, అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చేస్తారు ఈ పిల్లలందరూ. సో కొంచెం మిక్స్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఈవెన్ వాళ్ళు బుక్స్ కూడా చాలా సిలబస్ ఎక్కువ ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే. అదొకటే కాకుండా ఒక్కసారిగా ప్యాషన్ ఉంటది అనమాట వాళ్ళకి, ఇక్కడికి వచ్చేసాం, కాలేజ్కి వచ్చేసాము అని చెప్పేసి. సో అందుకని వాళ్ళు ఏంటంటే ఒకసారిగా చదవడం స్టార్ట్ చెయ్యరు, దాన్ని ఇంకా చదవాలి అన్న ఆలోచన వచ్చేపాటికి ఎగ్జామ్స్ వచ్చేస్తాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి అప్పుడు టెన్షన్, ఎగ్జామ్ లాస్ట్ మూమెంట్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇది జరగకూడదు అని చెప్పేసి కమిషనరేట్ తో కలిసి హార్ట్ఫుల్నెస్ ఆర్గనైజేషన్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఓకే. అయితే ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన తర్వాత మీరు దగ్గర ఎన్ని కాలేజెస్ వెళ్ళింటారు? సో గద్వాల్ డిస్ట్రిక్ట్ అంటే ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ కవర్ చేశాము, ప్రైవేట్ కాలేజెస్ కూడా విల్లింగ్ ఉన్న వాళ్ళకి చేసాం అన్నమాట. అయితే ఇప్పుడు మనం విద్యార్థుల దగ్గరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు మెయిన్ గా మీరు ఇంత ముందు ఒకటి చెప్పారు, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ పేపర్ రూపంలో తీసుకున్నామని చెప్పేసి. సో మీరు అబ్జర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మనం సిటీస్ లో ఉండేటువంటి కాలేజ్ యొక్క స్టూడెంట్స్ యొక్క బిహేవియర్, అదే విలేజ్ యొక్క బిహేవియర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో వాళ్ళకి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా చెప్పారు?
అంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ మేము ఇనిషియల్ గా వెళ్ళినప్పుడు ఎవరికైనా ఓ మెడిటేషన్ అన్న ఫీలింగ్ ఉండింది అనమాట. బట్ ఎప్పుడైతే మేము ఎక్స్పీరియన్షియల్ సెషన్స్ ఇచ్చాం 3 days కంటిన్యూస్ గా ఇచ్చినప్పుడు వాళ్ళు మెడిటేట్ చేయగలిగారు. రిలాక్సేషన్ టెక్నిక్, మెడిటేషన్ టెక్నిక్ చేపించాము. తర్వాత రీజువినేషన్ అంటే వాళ్ళు మళ్ళీ ఎలా ఎనర్జైజ్ అవ్వాలి, వాళ్ళు ఎలా కనెక్ట్ విత్ ద ఇన్నర్ సెల్ఫ్ అని ఇలా 4 days కంటిన్యూస్ గా వెళ్ళి వాళ్ళకి చెప్పేపాటికి సో వాళ్ళల్లో ఫస్ట్ డేకి 4th డేకి చాలా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు. సో అట్లా చాలా మంది పిల్లలు మాతో కనెక్ట్ అయ్యారు. అండ్ ఈవెన్ ఇప్పటికి కూడా మాకు చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తారు. అండ్ ఈవెన్ దే సే దట్ చాలా బాగుందండి అని వాళ్ళు ఈవెన్ వాళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అయిన అంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఆఫ్ థాట్ వచ్చింది. సో ఏం చెయ్యొచ్చు, మనము ఎలా చెయ్యొచ్చు అన్న ఆలోచన వాళ్ళకి వచ్చింది. అయితే ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్ వేరు. ఒక కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో ఆఫ్లైన్ క్లాసెస్ ఏమి జరగలేదు. మరి ఇప్పుడైతే ఎగ్జామ్స్ వస్తున్నాయి ఇంటర్మీడియట్ విద్యార్థులకు. సెకండ్ ఇయర్ చదువుతున్నారు ఇప్పుడు యాక్చువల్ గా, కానీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చినాయి. మరి ఆ ప్రెజర్స్ ని ఏ విధంగా కన్జ్యూమ్ చేసుకోవాలి, అదే విధంగా ఆ ఎగ్జామ్ టైంలో చాలా మంది ఆ ఎగ్జామ్స్ టెన్షన్ లోనే కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో ఇవన్నీ రాకుండా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? అంటే సింపుల్ గా మా ఆర్గనైజేషన్ నుంచి అయితే మేము కూడా ఆన్లైన్ క్లాసెస్ చేస్తున్నాం ఇంటర్ పిల్లలకి. బట్ కొన్ని ప్లేసెస్ లో వీలవుతుంది చేయనీక, అంటే ఇది మొత్తం స్టేట్ వైడ్ గా చేస్తూ ఉన్నారు. బట్ ఇండివిజువల్ గా అయితే చేయలేకున్నాం మేము వెళ్ళి. బట్ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఎవరైనా సరే మనం ఎవరికైనా షేర్ చేయొచ్చు. సో వాళ్ళకు మనం సింపుల్ గా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పిల్లలు ఉన్నారు, మేము లాస్ట్ ఇయర్ చేసినప్పుడు వాళ్ళు లేరు ఆ కాలేజ్ లో, కాబట్టి వాళ్ళకి తెలియదు. సో మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి రిలాక్సేషన్ ఏంటి, సో దాని యూజెస్ ఏంటి అంటే మేమే వెళ్ళి చెప్పాలని కాదు, కానీ ఎవరైనా సరే చాలా సింపుల్ టెక్నిక్స్ అంటే ఎట్లా రిలాక్స్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకే ఒక ఎగ్జామ్, సో కంటిన్యూస్ గా రేపు ఒక 2-3 అసైన్మెంట్స్ ఉన్నాయి. సో మనం క్లారిటీగా కొంతసేపు ఫ్యూ మినిట్స్ పాజ్ చేసి థింక్ చేయొచ్చు ఏది డిఫికల్ట్ ఉంది రేపు ఎగ్జామ్. సో అలా అంటే మన మైండ్ ని రెగ్యులరైజ్ చేసుకుంటూ స్లోగా ఈ టెక్నిక్స్ అంటే అందరికీ తెలిసినవే, బట్ ఏమంటే మన చుట్టూరు ఉన్న అట్మాస్ఫియర్ దాని మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మనం ఆలోచించలేము అనమాట. ఎప్పుడైతే కొంతసేపు పాజ్ చేసామనుకో వాళ్ళకి ఆ ఆలోచన ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఇది ఒక టెక్నిక్ ఎట్లా రిలాక్స్ అవ్వాలి. సో ఇది పేరెంట్స్ కూడా వాళ్ళకు కూడా ఉంటుంది, ఎంతో కష్టపడి ఎంత పే చేశారు కాబట్టి బాగా చదువుకోవాలి. బట్ అలా కాకుండా వాళ్ళని కొంతసేపు రిలాక్స్ చేయించి సో ఏది ఇంపార్టెంట్ ఏది డిఫికల్ట్ ఇలా చదువుకోవడం మొదలు పెడితే ఈజీగా ఉంటుంది. సో చెప్పడం ఈజీనే, అంటే పాండమిక్ లో అందరూ సఫర్ అయ్యారు ఫిజికల్ గా, మెంటల్ గా, అండ్ ఈవెన్ చాలా మంది సైకిక్ గా కూడా చాలా డిస్టర్బ్ అయ్యారు. పక్కింటి వాళ్ళకి వచ్చిందని తెలిసి కూడా రాకుండా వాళ్ళు కూడా చనిపోయిన అట్లా అనమాట. సో అదేమంటే అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ అంతా డిస్టర్బ్ అయ్యింది. సో మనకి మనం అంటే సింపుల్ గా అయితే వదిలేసేయలేం కదా, బట్ వీ హ్యావ్ టు వర్క్ హార్డ్. సో కొంచెం కష్టమే, బట్ దే హ్యావ్ టు వర్క్. అంటే ఒక మెడిటేషన్ ఎంత టైం లో చేయమని చెప్తారు అంటే విద్యార్థులకు అయితే టైం ప్రాసెస్ అంటే కంటిన్యూస్ గా ఇప్పుడు మనం మెడిటేట్ చేయి 1 hour అంటే మనకి ఏమనిపిస్తుంది, అమ్మో టైం వేస్ట్ అనిపిస్తుంది. సో బట్ టైం వేస్ట్ కాదు, జస్ట్ 5 minutes అయినా కూడా నువ్వు కళ్ళు మూసుకుని కూర్చున్నావంటే ఆటోమేటిక్ గా ఇంటర్నలైజ్ అయిపోతావా, అయిపోయి ఏ వర్క్ ఇంపార్టెంట్ ఇప్పుడు రైట్ నో నేను ఏ పని చేయాలి, మనకి చూడాలని ఉంటుంది, రాసుకోవాలని ఉంటుంది, చదువుకోవాలని ఉంటుంది. సో ఆ మూడిట్లో ఏది ప్రయారిటీ సో డిసైడ్ చేసుకుంటాం. కాబట్టి ఎవరైనా ఒక 5 minutes 10 minutes స్టార్టింగ్ ఇనిషియల్ గా అంతకంటే ఎక్కువ కూర్చోలేరు. సో అలా స్టార్ట్ చేస్తూ పోతే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఆన్ ద లాంగ్ రన్ వాళ్ళే తెలుసుకుంటారు అనమాట, ఓ మెడిటేషన్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే ఇక ఫీడ్బ్యాక్ లో మీకు బాగా బెస్ట్ గా ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే విలేజెస్ పీపుల్స్, ఇప్పుడు సిటీలో అంటే వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది, కానీ విలేజెస్ స్టూడెంట్స్ లో ఎవరైనా మీకు మంచిగా ఐడియా ఉన్న వాళ్ళ గురించి మనం మాతో షేర్ చేసుకుంటాం. అంటే మేము జనరల్ గా చూసింది ఏమంటే ఆ పిల్లలు మాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. అంటే స్టార్టింగ్ లో మీరు చెప్పినప్పుడు చాలా సింపుల్ గా అనుకున్నాము, బట్ మేము ప్రాక్టీస్ చేసాము ఈ ప్రాసెస్ అంతా. అంటే ఎగ్జామ్స్ రాసినప్పుడు అంటే నార్మల్ గా ఏంటి, రేపు ఎగ్జామ్ అంటే ఇప్పుడు మనకు టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఆ టెన్షన్ తో ఏం చేస్తాం, చదవము ముందు నాకు టెన్షన్ అంటూ. సో అలా కాకుండా సో ఆ ఎగ్జామ్ కి కనీసం మనకు తెలిసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవడమా ఏదో ఒకటి చేయడం మొదలు పెట్టారు. సో స్లోగా వాళ్ళకి ఏమనిపించింది అంటే ఓకే ఇది చాలా ఈజీ సబ్జెక్ట్. సో అట్లా ఒక ఫీడ్బ్యాక్ అన్నమాట, అంటే వాళ్ళని వాళ్ళు థింక్ చేసుకోగలిగారు, ఇది మేము రాయగలము, వాళ్ళ మైండ్ వాళ్ళు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ అయితే వచ్చేసింది.
ఇది ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇంకొంతమంది ఏమంటే ఎక్కువగా అంటే పక్కన వాళ్ళని చూసి డిస్టర్బ్ అయ్యేవాళ్ళు. సో అంటే ఆ అమ్మాయికి బాగా చదివేస్తుంది, క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి డిఫరెన్షియేషన్ అదే. క్లాస్ జరుగుతుంటే వాళ్ళు ఆన్సర్ చెప్తుంటే పక్కన ఉండే వాళ్ళకి నాకేం రాదని ఒక సో అంటే వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకునేవాళ్ళు. సో ఇది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి అనమాట వాళ్ళకి. సో నాకు కూడా తెలుసు అన్నది ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు అనమాట. సో ఇట్లా అంటే వాళ్ళకి ఈవెన్ వాళ్ళ గోల్ ఏంటి అన్నది కూడా వాళ్ళకి క్లారిటీ వచ్చింది. గోల్ సెట్టింగ్ కూడా ఈ యొక్క మెడిటేషన్ ద్వారా వాళ్ళకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు క్లీనింగ్ ప్రాసెస్ చేసుకున్నప్పుడు అన్వాంటెడ్ థింగ్స్ అన్ని రిలీజ్ చేసేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి ఏదో ఒకటే థాట్ గుర్తుండిపోతుంది. సో దానివల్ల అది హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే మనం డైలీ లైఫ్ లో ఉన్నటువంటి ప్రాసెస్ అంతా కూడా ఒకటేసారి క్లీన్ చేస్తున్నాం. మనకి ఏదైతే అవసరం అది పెట్టుకొని మిగతాదంతా క్లీన్ అప్ చేసుకునేటువంటి ప్రాసెస్ అయితే దీంట్లో ఉండాలని చెప్పేసి అంటారు. ఈవెన్ ఇక్కడ ఏంటంటే మెడిటేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం కళ్ళు మూసుకోవడం వల్ల మన ఎనర్జీ రిటైన్ చేసుకుంటాము. అండ్ ఈవెన్ డివైన్ ఎనర్జీ అంటే మన చుట్టూరంతా కూడా దివ్యత్వం ఉంది అనుకుంటాం కదా. సో ఈ డివైన్ ఎనర్జీ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి వాళ్ళకి ఇంకా క్లారిటీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఏది ఇంపార్టెంట్, ఏది కాదు, ఏది ఇప్పుడు అవసరము, ఇలా ఆలోచించగలం. మనం ఎగ్జామ్స్ గురించి మర్చిపోయి ఫస్ట్ మనం తెలుసుకున్నది చదవమని చెప్పేసి అంటారు. చదివి ఆ టెన్షన్ లోన్ కాకుండా మెడిటేషన్ చేస్తే బాగుంటుంది. అంతే. ఫస్ట్ థింగ్ టెన్షన్ రిలీజ్ చేసుకోవాలి అంటే వాళ్ళకి క్లారిటీ ఉండాలి ఏంటి అని. ఇప్పుడు ఎగ్జామ్ రాయడం అన్నది ఆటోమేటిక్ గా వాళ్ళ ఏజ్ కి తగ్గ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఏంటంటే ముందు పక్కన వాళ్ళతో కంపారిజన్ ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అనమాట. క్లారిటీ ఉంటుంది. ఈ మెడిటేషన్ వల్ల కంపారిజన్ అనేది తగ్గుతుంది. వాళ్ళ లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్ కూడా మేము ధనికులము, పేద వాళ్ళము, విలేజ్ అనేటువంటి ఇవన్నీ కూడా ఈ యొక్క మెడిటేషన్ ద్వారా ఈక్వల్ అయిపోతాయి. ఎందుకంటే మనం అన్ని కూడా చెప్తారు ఈక్వల్ అని చెప్పేసి యొక్క ధ్యానంలో. ఈవెన్ పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ ఉంటుందో వాళ్ళు ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతారు. అండ్ ఈవెన్ ఇప్పుడు నీవే కంప్లీట్ చేసుకోవాలి. అంటే లాస్ట్ టైం నీ మార్క్స్ కంటే ఈసారి మార్క్స్ ఎక్కువ రావాలనుకోవాలి. అంతేగాని పక్కన వాళ్ళ మార్క్స్ తో మనకు సంబంధం లేదు. మనకి 10th లో వచ్చిన మార్క్స్ కంటే ఇంకా బాగా రావాలి అని. సో అప్పుడు ఆటోమేటిక్ గా హార్డ్ వర్క్ చేస్తాం. అంటే మన లోపల ఉన్నటువంటి నాలెడ్జ్ మనం చూసుకోవాలి. అంతే పక్క వాళ్ళతో పోల్చుకుంటే ఏం రాదని చెప్పేసి అంటున్నాం. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు మీరు చెప్పేటువంటి సలహాలు? అంటే ఎగ్జామ్స్ రాసే ముందు కూడా జస్ట్ ఆన్ ద స్పాట్. ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉందంటే ఇప్పుడు బుక్ తెరిస్తే ఎవరు చదవలేరు. సో ఆల్మోస్ట్ ఎన్ని క్లాసెస్ అయిపోయినాయి, లెసన్స్ అంతా అయిపోయినాయి. సో మనకేంటంటే ఇంట్లో ఉన్నందుకు కొంచెం డిసడ్వాంటేజ్, చదవలేకపోయారు. బట్ ఇప్పుడు కూడా చాలా టైం ఉంది. ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ చేసి జస్ట్ కొంతసేపు మెడిటేట్ చేయడము, లేకపోతే వాళ్ళకి టీచర్స్ చెప్పింది ఏది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వైజ్ గా చదవడము, ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అదేం పెద్ద టైం ఉండదు. మనకి సో మచ్ ఆఫ్ టైం ఉంది. సో మనకి ఇంపార్టెన్స్ కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చదువుకోవడం ఇంపార్టెన్సా, వేరే యాక్టివిటీస్ ఇంపార్టెంటా? ఇన్ని రోజులు ఎంజాయ్ చేస్తాం ఇంట్లో ఉండి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కరోనా పాండమిక్ లో స్కూల్స్, కాలేజ్ లేవు కాబట్టి పేరెంట్స్ కూడా వాళ్ళ యొక్క పనులకు పంపించేటువంటి సిచ్యువేషన్ మేము చూస్తున్నాం. సో ఆ పేరెంట్స్ కు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు రిజల్ట్స్ అయితే చూస్తారు, కానీ ఇప్పుడు పనికి వెళ్ళి ఇప్పుడు కాలేజ్ లేదు కదా, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకున్నాం కదా అని చెప్పేసి అనే పేరెంట్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే అప్పుడైతే పని చేశారు, బట్ ఇప్పుడు క్లాసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా కొంచెం వీళ్ళకి హెల్ప్ చేస్తేనే బాగుంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం స్ట్రెస్ ఇది ఉంటుంది. ఖచ్చితంగా చెప్పడం ఈజీ కానీ ఆ పిల్లలకి స్ట్రెస్ అన్నది ఉంటుంది. ఈవెన్ మనం ఏంటంటే హెల్దీ ఫుడ్ ఇవ్వడము, ఈవెన్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని మీద కూడా ఉంటుంది. మనకి మంచి ఫుడ్ ఇచ్చి వాళ్ళకి మంచి స్లీప్ ఇవన్నీ ఉంటూ పక్కన ఈవెన్ మన పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా చాలా పాజిటివ్ ఇది ఉంటే ఇంకా చదవాలి చదవాలి అన్న కోరిక ఎక్కువైపోతూ ఉంటుంది అన్నమాట. సో మెయిన్ థింగ్ మన వే ఆఫ్ థింకింగ్, మన థాట్స్, పేరెంట్స్ యొక్క బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్ అన్నమాట. వాళ్ళు పిల్లలతో ఎన్ని రోజులు ఏం లేనప్పుడు వర్క్ చేశారు, బట్ ఇప్పుడు వాళ్ళని వర్క్ చేయించడం కంటే చదవడమే ఇప్పుడే వాళ్ళ టైం కదా. అది మనం ఇంత జస్ట్ కొన్ని మంత్స్ సపోర్ట్ చేస్తే వాళ్ళు 25th నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్. షార్ట్ పీరియడ్ లో ఇప్పుడు చదువుకుస్తే బెటర్ అని చెప్పేసి అంటారు. అయితే ఇంకోటి మేడం, ఇప్పుడు వీళ్ళ ఎగ్జామ్స్ తర్వాత అంటే వీళ్ళకు బెటర్ ఫ్యూచర్స్ కోసం అంటే మనం ఫ్యూచర్ లో ఇప్పుడు మనకు పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా లేకపోతే వాళ్ళ యొక్క మనస్థైర్యం కూడా కోల్పోతున్నారు. సో ఇవంతటికి కారణం మెయిన్ గా మన మీద మనకు ఆత్మస్థైర్యం రావాలంటే కంపల్సరీ బేసిక్ థింగ్ మెడిటేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి అంటారు. కంపల్సరీ చేయాలి.
అంటే అది ఎంత టైం అని కాదు, బట్ ఇనీషియల్ గా రోజు కనీసం ఒక 5 minutes మొదలు పెడితే మనకు తెలియకుండానే కూర్చుంటాం అనమాట. అంటే మనకి ఒక 1 week ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తామనుకోండి, సో దాని అడ్వాంటేజెస్ ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మార్నింగ్ లేచామా ఫస్ట్ కొంతసేపు మెడిటేట్ చేయాలి, చేశాక ఇంకొక యాక్టివిటీ స్టార్ట్ చేయాలి. సో అప్పుడు మనకి టైం ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇది బేసిక్ గా ఎన్ని రోజులు చేస్తే మనకు మన లోపల చేంజెస్ అనేది తెలుస్తుంది? అంటే మినిమం ఒక 6 months అన్నా ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ. అంటే మెడిటేటివ్ 4 టెక్నిక్స్, రిలాక్సేషన్, మెడిటేషన్, రీజువినేషన్, కనెక్ట్ విత్ ద ఇన్నర్ సెల్ఫ్ అన్నది. సో అది కాకుండా కనీసం ఒక సిన్సియర్ గా ఒక 1 week చేసినా కూడా మనం డిఫరెన్స్ చూస్తాం. అంటే నోటీస్ మనం చూసేదానికంటే పక్కన వాళ్ళు మనల్ని ఎక్కువ నోటీస్ చేస్తారు అనమాట. మన లోపల బిహేవియర్ అనేది చేంజెస్ అనేది కంపల్సరీ ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు నీకు టెన్షన్ తగ్గింది అనుకో ఎగ్జామ్ ముందు, సో అందరూ నోటీస్ చేస్తారు, మనమే అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు టెన్షన్ పడుతూ ఎగ్జామ్ కి వెళ్తే ఏమీ రాయలేము, మనం మైండ్ బ్లాంక్ అయిపోద్ది, ఏమీ రాయలేము. అదే మనం రిలాక్స్డ్ గా కూల్ గా వెళ్ళామనుకో ఆటోమేటిక్ గా గుర్తొచ్చేస్తాయి. చూడండి స్టూడెంట్స్, అంటే ఈ యొక్క ఎగ్జామ్స్ ఉన్నటువంటి సమయంలో ఎటువంటి టెన్షన్ పిలవడం కాకుండా మనకు తెలిసిన సబ్జెక్ట్స్ ని రివిజన్ చేసుకుంటూ, మనం ఏదో కొత్తది చదవకుండా మనకు తెలిసినటువంటి సబ్జెక్టుని రివిజన్ చేసుకుంటూ, అదేవిధంగా మనం ఎప్పుడైతే స్ట్రెస్ కు లోనవుతామో అప్పుడు ఈ యొక్క మెడిటేషన్ పైన కంపల్సరీగా టైం స్పెండ్ చేస్తూ ఇవన్నీ కూడా మనం పాటించుకున్నట్లయితే, అదేవిధంగా ఫస్ట్ థింగ్ మీరు లైఫ్ లో గోల్ సెట్ చేసుకోవాలని చెప్పేసి మేడం చెప్తున్నాం. ఆ గోల్ సెట్ చేసుకుంటే మనం ఆటోమేటిక్ ఆ గోల్ కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలో మనకు తెలుస్తుంది. అంటే మనం ఫ్యూచర్ గోల్ సెట్ చేసుకుంటే దానికి ఏ విధంగా ప్రాసెస్ అనేది మనం సెట్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ ఉంటే, అంటే ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు విద్యార్థి దశలో ఉన్నాడు, సో గోల్ సెట్టింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతా లేకపోతే ఎంతకన్నా? అంటే ఇప్పుడు నీ గోల్ నువ్వు సెట్ చేసుకోవచ్చు, బట్ ఆన్ ద టైం ఆన్ ద వే మారుతూ ఉండొచ్చు కూడా. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాము, సో అదే అవ్వలేదని చెప్పి మళ్ళీ డిప్రెషన్ కి వెళ్ళిపోవాలి అనమాట. సో టైం బీయింగ్ మన సరౌండింగ్స్, మన ఎన్విరాన్మెంట్, మనకున్న అవైలబిలిటీ, ఇప్పుడు డాక్టర్ అవ్వాలి అనుకోవచ్చు, బట్ బిఎస్సి వెళ్ళినప్పుడు ఇంకొకటి ఏదో అవ్వచ్చు మనం. సో మన లోపల యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఉండాలన్నమాట. సో యాక్సెప్టింగ్ ఎట్లా వస్తుందంటే మళ్ళీ మెడిటేషన్ నుంచి. సో ఎందుకు వస్తుంది అంటే కనెక్ట్ విత్ మన హార్ట్ కి కనెక్ట్ అయి ఉంటాము. సో మనం అనుకుంటాం మనకున్న సరౌండింగ్స్ ని బట్టి, మనం రాసిన మార్క్స్ ని బట్టి వస్తుంది. సో అంతేగాని నాకు ఆ గోల్ ఉండింది, నేను అది సెట్ చేసుకున్నాను, అది చేయలేకపోయాను అని మళ్ళీ డిప్రెషన్ లోకి వెళ్లాల్సిన అవసరం. సో ఈ యాక్టివిటీస్ అన్ని తగ్గాలి అంటే సో ఖచ్చితంగా మెడిటేట్ చేస్తే అప్పుడు వాళ్ళే, అంటే ఇది ఎవరో చేసేది కాదు, మనకి పేరెంట్స్ హెల్ప్ చేయలేరు, పేరెంట్స్ ఫైనాన్షియల్ గా డబ్బులు ఇవ్వగలరు అంతేగాని మెడిటేషన్ అయితే మనకి మనమే చేయాలి, వేరే వాళ్ళ హెల్ప్ ఉండదు. అయితే ఇంకోటి మేడం, మీరు కూడా ఒకప్పుడు లెక్చరర్ గా వర్క్ చేశారు, సో ఇంగ్లీష్ లో. అయితే మీరు ఫేస్ చేసినటువంటి స్టూడెంట్స్ చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, తెలుగు మీడియం నుంచి వచ్చేవారు. సో అప్పుడు మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ విధంగా విద్యార్థులకు చెప్పేవారు? అంటే నాకు చాలా జనరల్ గా, అంటే చాలా సింపుల్ గా ఉండేవాళ్ళు ఆ పిల్లలందరూ, బట్ చాలా హంబుల్ గా. బట్ నాకేంటంటే నా మెడిటేషన్ చాలా హెల్ప్ చేసింది అనిపించింది అనమాట. సో అప్పటికే నేను ప్రాక్టీషనర్, ట్రైనర్. సో నాకేంటంటే ఎవరినైనా అదే యాటిట్యూడ్ తో రిసీవ్ చేసుకున్నాను కాబట్టి నాకు చాలా ఈజీ గోయింగ్. అంటే ఏదన్నా అక్కడి నుంచి వచ్చేసా, ఈవెన్ ఎవరన్నా ఏమన్నా నాకు పెద్ద అనిపించేది కాదు. సో ఎవ్రీథింగ్ నేనేమనుకునేదాన్ని, ఏది జరిగినా కూడా సో ఇట్ ఈస్ ఫర్ మై బెటర్. సో ఇది నాకు సంథింగ్ ఒక లెసన్ నేర్పిస్తుంది. సో అట్లా నా గోల్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో అందుకే మనం కూడా స్టూడెంట్ లైఫ్ లో ప్రతి చోట మనకి ఏదో అనుకుంటాం చిన్నప్పుడు, బట్ మనకి ఏం రాస్తుంది, మన డెస్టినీ ఏముంది అన్నది వీ క్యాన్ డిజైన్ అవర్ ఓన్ డెస్టినీ అని చెప్తాం. సో మన డెస్టినీని మనమే డిజైన్ చేసుకోవచ్చు, అవసరానికి తగ్గట్టు మార్చుకోవడం. బట్ ఏంటంటే ఇంకొకటి మనకు ఉండాలి, ఆస్పైర్ ఉండాలి, ఆస్పైర్ ఫర్ ద హైయెస్ట్ అని చెప్తాం. బట్ ఏంటంటే అది ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలి, అంతేగాని నా గోల్ అక్కడ ఉంది సో అది వెళ్ళాలని చెప్పి దానికోసము ఏదో చేసేసేయకూడదు అనమాట. సో అది ఇంపార్టెంట్. మంచి గోల్ పెట్టుకోవడం తప్పు కాదు, దానికోసం కష్టపడడం తప్పు కాదు, బట్ అది రీచ్ అవ్వాలి అంటే ప్రాపర్ వేలో వెళ్ళాలి, అంతేగాని అన్నెసెసరీ థింగ్స్ చేసి, అంటే అలా చేయడం వల్ల మళ్ళీ మనకి ఇంకొక టెన్షన్ పెరుగుతుంది. సో అది మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడమే ఫస్ట్ థింగ్. మన బ్రెయిన్ కి చాలా డిఫరెంట్ గా ఉండేట్టు, మన హార్ట్, మైండ్, బ్రెయిన్ అన్ని కలిసి ఉంటే హ్యాపీగా ఉంటాం, హార్మోనియం. అందుకే మనం ఈ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ చేయలేకపోతున్నామని కాదు, హెల్త్ ప్రోగ్రామ్ యూట్యూబ్ లో ఉందన్నమాట 16 weeks ది. సో అది కూడా చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. యూట్యూబ్ లో చూసి మనం ప్రాక్టీస్
జస్ట్ ఒక 40 మినిట్స్ ఉంటుంది, దానిలో కొంతసేపు మెడిటేషన్ ఉంటుంది. సో ఎవరికి వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయాలి. స్టూడెంట్స్ ఆ యొక్క హార్ట్ఫుల్నెస్ సంబంధించినటువంటి యూట్యూబ్ లింక్స్ అన్ని కూడా మనం డిస్క్రిప్షన్ లో ఇస్తాము. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి డిప్రెషన్ కి లోన్ కాకుండా ఫస్ట్ థింగ్ మనకు కావాల్సినటువంటిది ఎడ్యుకేషన్ మరియు హెల్త్. ఇంతకుముందు మేడం చెప్పారు డైట్ కూడా కంపల్సరీ. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, డిన్నర్ కానీ ప్రాపర్ వేలో తీసుకుంటూ ప్రాపర్ గా మనం చదువుకుంటూ ఉంటేనే కంపల్సరీగా మనం అనుకున్నటువంటి గోల్స్ రీచ్. నమస్తే, మహేష్ ఎడ్యుకేషన్ ఫర్ యూ ఛానల్ వ్యూవర్స్ ప్రేక్షకులకి నమస్కారము. సో నా పేరు లలిత, నేను హార్ట్ఫుల్నెస్ ఆర్గనైజేషన్ రిప్రజెంట్ చేస్తాను. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే పాండమిక్తో క్లాసెస్ జరగలేదు. సో మరి ఇప్పుడేమో ఎగ్జామ్స్ వచ్చేస్తూ ఉన్నాయి, ఇంటర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, అన్ని ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి. సో మీకు మీరు ఆ స్ట్రెస్ నుంచి ఎలా బయటికి రావచ్చు? సో సింపుల్ థింగ్స్ అన్నమాట. సో మనం అన్ని క్లాసెస్ ఆన్లైన్ విన్నాం కాబట్టి కొంచెం అర్థమైనట్టు అర్థం కానట్టు చాలా డిస్టర్బింగ్గా కూడా ఉంటుంది మనకి, ఆఫ్లైన్ అలవాటు అయిపోయి. సో ఆన్లైన్లో విన్నా ఆఫ్లైన్లో విన్నా ఒకటే ఒక థింగ్ ఏంటి అంటే మనం చేయాల్సింది చాలా సింపుల్. ఎగ్జామ్ ఉంది అంటే ముందు మనం టెన్షన్ అవ్వకూడదు. సో టెన్షన్ అయిపోయాము అంటే మనకి వెళ్ళాల్సిన బ్రెయిన్లో ఉన్న యాక్టివిటీస్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. సో దానికోసం మనం చేయాల్సింది రిలాక్సేషన్. సో మనల్ని మనం రిలాక్స్ చేసుకోవాలి. సో ఇది ఏ విధంగా అయినా రిలాక్స్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక కళ్ళు మూసుకొని ఒక ఫ్యూ మినిట్స్ కళ్ళు మూసుకొని కూర్చుని డీప్ బ్రీతింగ్ తీసుకొని రిలాక్స్ చేసుకోవచ్చు. మంచిగా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరితో మాట్లాడకుండా మనం సైలెంట్గా ఒక ప్లేస్లో వెళ్ళిపోయి కూర్చుని రిలాక్స్ అవ్వచ్చు. సో ఇలా డిఫరెంట్ టెక్నిక్స్, మంచి మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవ్వచ్చు. ఇలా చేస్తూ ఉంటే మనకి రేపు ఎగ్జామ్ ఏంటి, ఏం చదవాలి అన్న ఆలోచన వస్తూ ఉంది. ఇంకొకటి సెకండ్ థింగ్, పక్కన వాళ్ళతో కంపారిజన్ వద్దు. సో కంపేర్ చేసుకోకుండా మీకు మీరే బెటర్గా, అంటే లాస్ట్ ఎగ్జామ్ కొంచెం తక్కువ వచ్చా కూడా నెక్స్ట్ ఎగ్జామ్ నన్ను ఎక్సెల్ చేసుకోవాలి అంటే నేను లాస్ట్ ఎగ్జామ్ కంటే ఈ ఎగ్జామ్ ఇంకా బాగా రాయాలి. సో బాగా రాయాలి అంటే కష్టపడి చదవాలి అన్న ఆలోచన ఉండాలి మనకి. సో ఎప్పుడైతే మనము మన బ్రెయిన్కి ఇవన్నీ ట్యూన్ చేస్తూ వెళ్ళామో ఆటోమేటిక్గా మనకి హెల్ప్ వస్తూ ఉంది, మన సైకిల్ సెట్ అవుతుంది అనమాట. మార్నింగే లేయడము, కొంతసేపు మెడిటేట్ చేయడము. సో మెడిటేషన్ చేయడం వల్ల ఇంకా మనకి ఎనర్జీ ఇంకా ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంది. సో అప్పుడు ఇంకా జాయ్ఫుల్, ఏ వర్క్ చేసినా కూడా చాలా జాయ్ఫుల్గా చేయడం. సో ఇది ఎందుకు అన్న ఆలోచన లేకుండా, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బుక్ చదువుతున్నాం హ్యాపీగా చదవడం. సో అప్పుడు మనలో ఉన్న హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో దానివల్ల మనకి చాలా ఎనర్జీ వస్తుంది. దీంతోపాటు మంచిగా ఫుడ్ తీసుకోవడం, మంచి హెల్దీ డైట్ తీసుకోవడము. సో దీనివల్ల కూడా మనకి ఎనర్జీ వస్తుంది. సో ఈ సింపుల్ థింగ్స్, టెన్షన్ పడకుండా, స్ట్రెస్కి లోన్ అవ్వకుండా, డిప్రెషన్కి లోన్ అవ్వకుండా ఈ యాక్టివిటీస్, మెడిటేట్ చేయడము, మీకు మీరు రిలాక్స్ చేసుకోవడము, మీ టైంని మంచి థింగ్స్తో స్పెండ్ చేయడం వల్ల మనం ఈ ఎగ్జామ్స్ని చాలా జాయ్ఫుల్గా హ్యాపీగా రాయగలం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న ఈ 25th నుంచి ఉన్న ఎగ్జామ్స్ రాస్తున్న ఇంటర్ స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. సో ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈవెన్ దీనిలో ఉన్న యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి. సో మనకి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ. చేద్దాం మేడం మా యొక్క యూట్యూబ్ మా లింక్లో. ఓకే, థ్యాంక్ యూ.